జగముల నేలే పరిపాలక జగతికి నీవే జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా
పాట పాడుతున్నాం, చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరుచుకుందాం. నా జీవితం నీకంకితం,
ఇంతవరకు పాఠం ద్వారా ప్రభు నామాన్ని మనం పరుచుకుని ఉన్నాం. ప్రతి వారము మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఏమని, సమయము పాటించాలి అని. సమయం పాటించాలి. పాటించకంటే అర్థం ఏంటి? భయం లేదు, ఏం లేదు, భయం లేదు. ఆటో వచ్చి గంట సేపు ఇంటి ముందు నిల్చున్నా మనం ఎక్కం. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం వారానికి ఒకసారి మేము వచ్చేది, మాకు పాటలు ఎవరా? ఇప్పుడు వచ్చేది వారానికి ఒక్కసారి అయితే మాకు పాటలు పాడే అవకాశము కల్పించరా అన్నారు. మరి వారానికి ఒక్కసారి వచ్చేదని నేను గట్టిగా మాట్లాడినప్పుడు మీ హృదయంలో కూడా ఏముండాలి? పెందల గడ లేచి పరిగెత్తాలనిపించాలి. అది కావాలి ముందు. మేము 1 గంటకు పోయినా మాకు పాట లేదని అలిగి కూర్చుంటే దేవుని మహిమ పరచలేదు. పెందల కడనే. ఎప్పుడు? పెందల కడనే. మగ్దలేని మరియా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తాడని తెలిసినప్పుడు ఎప్పుడు లేచింది? 9 గంటలకు లేచిందా? 1 గంటకు లేచిందా? ఎప్పుడు లేచింది? పెందల కడని లేచిందంట. ఎందుకు? దేనికి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొనాలి అని.
ఆయన్ని చూడాలని చూస్తూనే ఉన్నాను. అందరినీ 10:30కి స్నానానికి వెళ్తున్నారు, 11 గంటలకి స్నానానికి వెళ్తున్నారు. ఒకసారి చెప్పాను ఆల్రెడీ, బస్సు వెళ్ళిపోతే వేయలేదన్నారు, వేస్తే సమయ పాలన పాటించట్లేదని తీసేశారని కూడా ఒకసారి మన ఈ చుట్టుపక్కల గ్రామాల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. దేవుడు అంటే మొదట భయము భక్తి కావాలి మనిషికి. ప్రతి హృదయము భయపడాలి. మా ఇంట్లో వాళ్ళైతే కనీసం 10:30 కూడా స్నానాలు చేయరు, బాత్రూంలోకి వెళ్తారు. ఖచ్చితంగా చెప్తున్నా. సమయ పాలన పాటించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో మా ఇంట్లో వాళ్ళే ఉన్నారు. చెప్తూనే ఉన్నాను 2-3 నెలల నుంచి. అదే ఖచ్చితంగా మేము వండుకోవాలి, తినాలి, తిన్న తర్వాత ఆటో ఎక్కాలి. ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. వారానికి ఒక్కసారి వస్తున్నప్పుడు భయముతో వణుకుతో పెందలక్కడనే వెళ్ళాలి. వీళ్ళు చూస్తూనే ఉంటారు, పక్క మందిరానికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది 9 గంటలకే. అంటే వాళ్ళు దేవునికి భయపడుతున్నారని అర్థం. సేవకుడి మాటకి వాళ్ళు లోపడుతున్నారని అర్థం. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పెందలక్కడనే, ఎప్పుడు పెందలక్కడనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆదివారం లేస్తారన్నప్పుడు పెందలక్కడనే మేలుకొంది మగ్దలేని మరియ. దయచేసి మీ అందరూ కూడా చెప్తున్నాను, పెందలక్కడనే మందిరానికి ప్రయత్నం చేయండి. ఉదయము ప్రతిదినము 7 గంటలకు లేచినప్పుడు ఆదివారం అన్న పెందలక్కడ లేచి ఇంటి పనులు చక్క పెట్టుకొని మందిరానికి రావడం మీకు ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఎంతవరకు పాటల ద్వారా ప్రభునామని మయంపరుచుకున్నాం. కనీసం వచ్చే వారం నుండి అయినా కనీసం 10 గంటలకు అన్నది 10:30 కన్నా మందిరానికి రమ్మని మేము పదే ప్రకటన చేస్తున్నాం. కానీ మీరైతే చెవుని వేసుకోవట్లేదు. ఈ విషయం గురించి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన వారు మీరు అవుతారు. మేమైతే మా పని మేము చేస్తున్నాం, అప్పచెప్పవలసిన వారు మీరే. కాబట్టి ఇంతవరకు పాటలతో మహిమపరుచుకున్నాం కనుక గడిచిన వారంలో దేవుడు చేసిన అద్భుత కార్యంలో, ఆశ్చర్య కార్యంలో ఎవరి జీవితంలో చేసినాడని నమ్మిన వారి ఉండి సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యము దేవుని ఎదుట చెప్పడం ఇంకా మంచిది. సంఘములో మీరు దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడని లేఖనములు సెలవిస్తున్నట్లుగా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, సాక్ష్యములో పాలు పంచుకోండి. సహోదరుడు అంతోనీయు సాక్ష్యం చెప్పుచుండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగిన వినండి. ముఖ్యంగా బయట ఉన్న యవనస్తులు మీరు శ్రద్ధ పెట్టి వాక్యం వినాలి, పాటలు వినాలి. సమస్తము మందిరంలోకి అడుగుపెట్టిన తర్వాత అల్లరి చిల్లరి శాస్త్రాలకు మీరు అలవాట్లకు పక్కన పెట్టేసి దేవుని మందిలో దేవునికి భయపడే వారిలాగా ఉండాలని ప్రభు పెట్ట మనం చేస్తున్నాం. సహోదరుడు సాక్ష్యం చెప్తుండగా శ్రద్ధ కలిగి వినవండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. స్వామి మిషనరీ గారికి నా హృదయపూర్వక వందనాలు. యేసయ్యకి నా వందనాలు. పోయిన వారము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే వేరే విషయంలో మమ్మల్ని కోర్టు దాకా రావాలా, మీరు తప్పకుండా వచ్చి సాక్ష్యం చెప్పాలా. అదేంటే నేను ప్రార్థన చేసుకుంటా, యేసయ్య నేనైతే అబద్ధ సాక్ష్యం నేను పలకట్లేదు ప్రభువా, నేనైతే చెప్పను. నీ చిత్తానుసారంగా నా ప్రభువా నన్ను కోర్టు దాకా పోనివ్వకుండా మీరు సమకూర్చండి ప్రభువా, నీ యేసు ప్రేమ ప్రార్థనశాలలో నేను సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. యేసయ్య నా పట్ల మేలు చేశాడు. నన్ను కోర్టు దాకా పోనివ్వలేదు, నన్ను కోర్టుపై అడుగు కూడా పెట్టనివ్వకుండా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఈ కొద్ది సాక్షి దేవుడికి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే సాక్ష్యం చెప్పండి. మన మధ్య ఉన్న సహోదరిని ఆత్మ సాక్ష్యం చెప్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. మంగళవారం రోజు సంగస్వామిలో నాగులవారి ఇంటి దగ్గర అందరూ అన్నయ్య వాళ్ళు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళాలని సిద్ధపడ్డాయి. నాగుల కోసంగా నాగులు వచ్చాడు మా ఆయన కోసం. ఏంటంటే అన్న నేను కోరుకునే ముందు వచ్చాను లేట్ అయిపోయిందని చెప్పి ఎప్పుడైనా వెళ్ళేది 11ంటికి 12ంటికి అన్నాం. ఆ రోజు ఎంత 8:30కే నేను అన్న పట్టేసి ఇద్దరు కూర్చొని నేను మా ఆయన మా అక్క వాళ్ళందరూ బయటే కూర్చున్నాను. మేము అన్నదే సంగతి వాళ్ళగా తెలియదు.
2 ముద్దలు నేను 3 ముద్దలు ఇక్కడ పట్టేసింది నాకు. పట్టేసినప్పుడు ఏంటో ఇట్లా పట్టేసాను, ఇంకా 3 ముద్ద మీద ఆగిపోయా. ఇంకా అప్పటికి వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలనిపించింది. బాత్రూమ్కి వెళ్ళాను. నేను ఇక్కడే చచ్చిపోతానేమో, నేను హాస్పిటల్ పోయినా ఉంటానో ఉండలేను, దేవుడు నేను ఎట్లా నేను బతకాలి అని గబ్బు లేసి మా నాన్నకి నేను ఎదురు చీర కట్టుకుంటానే కానీ నచ్చుకుంటేటప్పుడు హాస్పిటల్ పోను మా అంటే మా సాయి నా బండి తీరా ఇంకా మా అక్కలో చెప్పలా ఎవరు చెప్పలా వెళ్ళిపోయాను బండికి. బాగా హాస్పిటల్ పోతే ఏంటమ్మా అని అంటుంటే ఏంటయ్యా నాకు గుండెలో నొప్పి ఉంటుంది, నేను ఏమైపోతుంది మీరేంత నిర్లక్ష్యంలో అని అన్న ఫోన్ చేసి అన్న వాకి చెప్తున్నాడు. సరే అని హాస్పిటల్కి వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ వచ్చు ఊరి హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని అక్కడికి వెళ్తే అసలుకి అందరూ అంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోరు చచ్చిపోతారు. కానీ అదంతా కొట్టి మాట. కానీ దేవుడు నాకేం చేశారు తెలుసా, అట్లా కూర్చొని ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ పోతే బాగా చూస్తారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే నాకు ఎట్లా చూసారు తెలుసా, పోయి మేడం నా గుండె నొప్పుడుతో తక్కువ వేసి ఇంజక్షన్ వేసి మాటలు వేసి అరగంటకి ఎట్లుందమ్మా అని అడిగి అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఏం కాదు నువ్వు భయపడద్దు అందరూ నాకు చెప్పినా నేను దేవుడు నొక్కలేదు. దేవుడా నేను తిరిగి మళ్ళీ ఈ రూట్ నేను మా ఇంటికి వెళ్ళాలి, నా పిల్లలు నేను చూడాలి, అలా చూస్తానని నాకు నమ్మకం ఉంది. నేను ఇలాగే బాగా నేను ఇంటికి పోయి సన్నిధితో నేను సాక్షిగా నిలబడతానయ్యా. నేను బాప్టిజం తీసుకున్నా కొన్ని తప్పులు అయితే నేను చేస్తున్నా, ఎందుకంటే చిన్న అబద్ధాలు రాత్రి అయితే అసలు చేసుకోవట్లా ఉదయాన్నే వేసి ఆ తప్పులన్నిటికీ దేవుడు నా సర్దిద్దుకోమని ఒక గుణపాఠంగా నాకు ఒక హెచ్చరిక ఇచ్చాడు అనమాట. అందుకని ఇక నుంచి నీతిగా నిజాయితీగా ఉండి ఏదైనా దేవుడి చిత్త ప్రకారం నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎవరు సాక్ష్యం చెప్పారంటే సాక్ష్యం చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరు లేనట్లయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. అందరు లేచిన నచ్చితే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జాకబ్ వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా అందరూ మీ యొక్క బైబిల్ తీసి 23వ కీర్తనను ధ్యానించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి మీ దగ్గర బైబిల్ ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. 23వ కీర్తన. దావీదు రాసిన కీర్తనల నుంచి 23వ అధ్యాయం 1 చదువుతాను, మీరు ఏకీభవించండి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కొద్ది మాట దేవుడికి ఇచ్చినగాక.
కలుగును గాక. ఆరాధన కార్యక్రమం జరిగించుకుందా. ప్రభు మనకిచ్చిన కృపను బట్టి, ఆయన చూపించిన మహాభాగ్యమును బట్టి, మనందరి కొరకు 2025 సంవత్సరముల క్రితము కోల్కతా కొండపై ఆయన ప్రాణత్యాగము చేసి మనందరినీ రక్షించిన విధానాన్ని బట్టి మనందరము కూడా ఆయన ఆరాధన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా ఆరాధన సమయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకంటే ఆరాధన అనగా మనందరం దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం, ఆయన మనతో, మనం ఆయనతో కలిసి ఉండటమే. ఇది గొప్ప రహస్యము గనక ఎవరునూ అశ్రద్ధ చేయదు. ఆరాధన కొనసాగుతుండగా మీ ఆత్మలను ప్రేరేపించిన కొలది పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరి మీద సంచరించుచుండగా ప్రతి ఒక్కరు కూడా ఆనందముతో ఆరాధన జరిగించుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కళ్ళు మూసుకున్నట్లయితే మీ యొక్క 2 చేతులు తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట చూపించినట్లయితే ఆయన సర్వాశీర్వాదములు మీ మీదకి వచ్చేలాగున, ప్రభు కృప మీపై వచ్చేలాగున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసుకుందాం. వెలిగి నలిగిన హృదయముతో ఆరాధన చేసుకుందాం. వెలిగి నలిగిన హృదయమే కదా నిజముగా నీవు నాకు ఇచ్చే బలి అర్పణ అని ప్రభువు చెప్పినట్లుగా వెలిగి నలిగిన హృదయములను, మీ ప్రతి పాపములను ఒప్పుకొనొచ్చు, మీ అపరాధములు ఆయన పాదాల ముందు పెట్టొచ్చు. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నేను ఘోర పాపినై ఉండగా తండ్రి నా కొరకు మరణించిన యేసయ్యా నీకు స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. అయ్యా నేను పాపిని తండ్రి, నేను దుర్మార్గుడును తండ్రి, నేను అపరాధము చేసిన వాడును ప్రభువా. దిగువనైనా పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసిన వాడని. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. నోరు తెరిచి అడగండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, మీకు జరుగుతున్న ప్రతి ఇబ్బందులు, మీ పట్లకు చూపుతున్న ఇరుకులు, అపవాదిగాడు మీ పట్ల ఏమైతే చిక్కులు పెడుతున్నారో అటు చిక్కుల నుంచి విడిపించమని మన తండ్రి అయిన దేవుని అడగండి. ప్రతి ఒక్కరు, అయ్యా నా కుటుంబ సమస్యలు ఎలా ఉన్నవి, నా కుమారులు ఎలా ఉన్నారు, నా కుమార్తెలు ఎలా ఉన్నారు, నేను కట్టుకున్న భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది ప్రభువా. ఇదిగో నాయనా ఇప్పుడే వారందరినీ మీ పాదాలకు సమర్పణ చేసుకుంటున్నామయ్యా. ఇదిగో నాయనా నా కుటుంబ స్థితిగతులను మీ పాదాలకు సమర్పణ చేసుకుంటున్నానని ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. ఆయనే మిమ్మల్ని రక్షించగలడు, ఆయన మాత్రమే రక్షించగలడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన మీపై కృప చూపుచున్నాడు. ఆ కృపను మీరు పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కృపను కోల్పోవద్దు ప్రియ సహోదరుడా. కృపయే నేను బ్రతికిస్తుంది. కృపను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. భక్తులైన వారికి చెప్పుచున్న మాట ఏమిటంటే ఆ కృప మీకు చాలు అంటున్నాడు. ఆయన కృప కోసం కనిపెట్టుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విరిగి నలిగిన హృదయంతో నోరు తెరిచి అయ్యా నేను పాపం చేస్తున్నాను ప్రభు, నేను పాపిని తండ్రి, నేను ఇంకా పాపంలోనే పడి ఉన్నానయ్యా. సహోదరులు చెప్పిన సాక్ష్యం ప్రకారం ఇంకా నేను చిన్న చిన్న తప్పిదములు చేస్తున్నట్లుగా, నా పాపములు క్షమించమని అడిగినట్లుగా, ప్రభు సన్నిధిలో అడిగినట్లుగా, అయ్యా నేను ఇరుకులో ఉన్నాను తండ్రి, ఇదిగోనైనా ఆ కేసు నుండి నన్ను విడిపించమన్నప్పుడు సహోదరులు చేసిన ప్రార్థన వినిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ప్రియ సహోదరుడా, నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించు. నిన్ను కూడా విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల సౌరములు, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల సౌరములు. ఆరాధనా ఆరాధనా
నీవే నా మంత్రిగా
చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా యేసయ్యా స్తోత్రం తండ్రి అయ్యా నీకే మహిమ పరిశుద్ధుడా నీకే మహిమ పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా నీ మాత్రమే పరిశుద్ధుడు సాధారణ పాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా కడియలో సాధారణ పాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువని దేవా నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఆశ్చర్యమేమి కార్యములు అన్నవు నీ వర సౌర్యములు ఆరాధన ఆశ్చర్యకరుడా నా యేసయ్యా మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమేమి కార్యములు అన్నవు నీ వర సౌర్యములు ఆశ్చర్యమేమి కార్యములు అన్నవు నీ వర సౌర్యములు ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన ఆశ్చర్యకరుడా నా యేసయ్యా ఆరాధన ఆరాధన ఆశ్చర్యకరుడా నా యేసయ్యా ఆరాధన ఆరాధన ఆశ్చర్యకరుడా నా యేసయ్యా మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమేని కార్యములు అన్నవు నీ వర సౌర్యములు ఆశ్చర్యమేని కార్యములు అన్నవు నీ వర సౌర్యములు నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని వెదకి వచ్చి రక్షించితివి. అవును ప్రభువా, నీవు నన్ను ప్రేమించి ఉన్నావు గనక తండ్రి. ప్రభువా, నేను ఆజ్ఞ మీరి పాపం చేసి ఉన్నాను. నీ మహా గొప్ప ప్రేమ చేత తండ్రి నన్ను రక్షించుటకు పరమ నుండి దిగి వచ్చిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు. దారి తప్పిపోయిన నన్ను వెతకి రక్షించిన యేసు,
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసినను నన్ను వెతకి రక్షించుటకు పరము నుండి భూమికి దిగి వచ్చిన నా యేసయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి. పాపిని తండ్రి, ఘోర పాపములు చేసిన పాపిని ప్రేమించినందుకై నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. నేను ఏ పాటి వాడనని నన్ను ప్రేమించావు యేసయ్యా. నేను ఎంతటి వాడనని నన్ను ప్రేమించింది తండ్రి. నాలో ఏమున్నదని నువ్వు ప్రేమిస్తున్నావు యేసయ్యా. నాలో వెతకి వెతకి చూసినను, ఎటు చూసినను, ఏమి చేసినను కొంచెమైన ప్రభువా నాలో మంచి లేదు యేసయ్యా. నా హృదయం అంతా కూడా పాపముతో నిండిపోయి ఉన్నది. అయినను నన్ను ప్రేమించావు, వెతకి వెతకి మరీ రక్షిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోకము దాని ఆశలు అతి త్వరలో గతించిపోవచ్చున్నవి. కానీ నా యేసయ్య మాటలు సజీవమైన మాటలు. ఆ మాటలు మీ హృదయంలో బదిలపరుచుకున్నట్లయితే మీ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి విషయంలో ప్రతి కీడు నుంచి నేను విడిపించి తప్పించగలడు నా యేసయ్యని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి నా యేసయ్య మమ్మల్ని పట్టుకుంటున్నారు. మిమ్మల్ని రక్షించేవాడు ఆయనే, మిమ్మల్ని బలపరచేవాడు ఆయనే, మిమ్మల్ని నడిపించేవాడు ఆయనే. ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు. ఈ లోకంలో ఉన్న ఏది మిమ్మల్ని రక్షించదు. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాము తండ్రి. అందరూ మీ స్థలంలో కూర్చున్నట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. స్వాధీనపరుచుకొని శావకులు వస్తుండగా ప్రభు నిశ్చలో సార్లు మరుగుపరుచుకొని ఏడంతా అభిషేకం ఆయన శావకుల మీద నింపమని, మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం సమయం గనక ఎవరినూ అలర్ట్ చేయొద్దు. మీ పక్కన చిన్న పిల్లలు ఉన్నాను, వారిని కూడా అదుపు చేయండి. ఎందుకంటే వాక్యము నమ్మదగిన యథార్థమైనది కనుక మనము జాగ్రత్త వహించవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను. ఎవరిని అలర్ట్ చేయొద్దు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మనం చాలాసార్లు చదవబడ్డారు, వినబడింది కూడా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు వింటూనే ఉన్నాము, కానీ ప్రయాసపడుచున్నాము. ఎందు విషయంలో ప్రయాసపడుచున్నాము? ఎందు విషయంలో ప్రయాసపడుచున్నాము? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రండి, అప్పుడు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చినాం? నిజంగా వచ్చామా? మరి వచ్చినప్పుడు దయచేసి బయట సహోదరులందరూ
గమనించాలి. దిక్కులు చూడకుండా దేవుని వాక్యం ఎక్కడైతే వస్తుందో మాట కోసం ఎదురు చూడండి. ప్రతి ఒక్కరూ తలలు ఎత్తి చూడండి నా వైపు. నాకు గోడ చాటు ఉందని మీరు అనుకుంటే తప్పు. నాకంటే ముందు యేసయ్య మీ వైపు చూస్తున్నాడని భయం కలిగి ఉండండి. అర్థమవుతుందా? పోయిన వారం మేము చదువుకున్నాం, నరులందరి మీద ఎవరి దృష్టి ఉంది? దేవుని దృష్టి అందరూ పైన చూస్తూ ఉందని. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన అంతటిలో సరి చూసుకోవాలను. ప్రవర్తన అంతటి అంటే బయట జీవితాన్ని ఇక్కడ తీసుకొచ్చి మరలా కూర్చోకూడదు. ఇది దేవుని యొక్క వాక్కు. మందిరంలోకి వచ్చినప్పుడు నీ హృదయము, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా ఇటువైపే ఉండాలి. దేవుడు జీవము కలిగిన మాటలు మాట్లాడతాడేమో, నా హృదయానికి కావలసిన మాటలు మాట్లాడతాడేమో, నా హృదయానికి నెమ్మది కలిగించే మాట ఏదైనా దేవుడి నోట నుండి వస్తుందేమో ఈ దినమున. ఆదరణ లేని నాకు ఆదరణ కలిగించే మాట ఏదైనా వస్తుందని మాట కోసం ఎదురు. బైబిల్లో మనం చదువుకున్నట్లయితే భక్తులైన వారు దేవుని నోటి మాట కోసం ఎదురు చూశారు. ఈ దినమున యేసు ప్రేమ ప్రార్థనశాలలో కనీసం 3 గంటలంటే 3 గంటలు కూర్చోడానికి కూడా చాలా ఆలోచన చేస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వారికి ఆకలి దప్పికలు తెలియకుండా కూర్చొని వాక్యం వింటున్నారు. ఎందుకు? జీవము కలిగిన మాటలు అవి. జీవాధిపతి అయిన యేసయ్య నీ కోసం మాట్లాడుతున్న మాటలు అవి. నిన్ను రక్షించుకున్నట్టుగా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నిన్ను జీవింపజేస్తుంది. కాబట్టి అందుకే భయభక్తులు కలిగి ఉండాలి. గంటల తరబడి మనం బయట వ్యవహారాలు చేస్తూ ఉంటే దేవుని వాక్యం ఎవరు వినాలి? ఇప్పుడే పాట పాడుకున్నాం, ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరు అని పాట పాడుతున్నాం. కానీ ఆ కాపరి చెప్పిన మాటలు వినడానికి మాత్రం మనకు మనసు లేదు. ఆయన మాత్రం కాపుదల చేయాలి. ఆయన మాత్రం కాపుదల చేయాలి. మనం మాత్రం ఆయన మాట వినాలి. ఎందుకంటే ఆయన యజమానుడు కాదు, మనం యజమానులు అయినట్టుంది. మనకు యజమానుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచుకుందాం. ప్రతి ఒక్కరూ భయము కలిగి ఉండాలి. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏ విషయంలో మీరు భారం మోసుకుంటున్నారో ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఏ విషయంలో మనం భారం మోసుకుంటున్నామో దేవుడు ఈ దినమున ఏం మాట్లాడబోతున్నాడో మీ హృదయాలను మీరు తేరి చూసుకోవాలి. ఈ దినమున దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, తిమ్మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకున్నారు. ఏ భారం మోసుకున్నారు? పాపం అనే భారం మోస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. ఏ భారం? పాపం అనే భారంలో ఉన్నాం మనందరం కూడా. ఈ భారము నుంచి విడిపించేవాడు ఎవరు? ఎవరు విడిపిస్తారు? మన ఇంటికి మా పక్కింటి వారు విడిపిస్తారా? లేదంటే మనం కూర్చుకొని బాటకాన్ని తీసుకునే వాళ్ళు ఏమైనా విడిపించగలరా? ఇప్పుడు మేము రోజు 10 మందిని కూర్చుంటున్నాము, సహోదరులందరం కూడా. ఒకటి బాధ ఒకటి చెప్తుంటే ఒక్కడు కూడా బాధ తీర్చేవాడు ఎవరు లేరు. వింటాము, కాకపోతే మాకు తెలిసిన 4 మాటలు సలహాలు ఇస్తాం, అట్లా చేసుకో ఇట్లా చేసుకొని. కానీ ఆ భారం తీసివేసేవాడు ఎవరు? యేసయ్య ఒక్కడు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులు నా యొద్దకు రండి, మీ పాప భారాన్ని దించివేసుకుంటారు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ పాప భారాన్ని దించివేసుకోండి, తీసివేసుకోండి. మీరు నా యొద్దకు వస్తే మీ పాపాలను నేను క్షమిస్తాను అంటున్నాడు. క్షమించగలిగిన మనస్సు ఉన్న యేసయ్య ఆయన. మరి ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? అల్లరి చిల్లరి శాస్త్రంతో ఉండాలి. మందిరంలో వచ్చిన మనం ఏం చేయాలి? అయ్యా మేము పాపం చేస్తే, తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడో పాపం చేశాడు. ఆయన ఈ లోకంలో పాపం చేశాడు, ఈ లోకానుసారంగా సాంగత్యం చేశాడు.
వ్యభిచారం చేశాడు, పేకాట ఆడినాడు, దుర్వ్యాపారం చేస్తున్నాడు. ఎక్కడ చేశాడు ఆయన? ఎక్కడ చేశాడు? తప్పిపోయిన కుమారుడు. ఈ లోకములో తప్పిపోయిన కుమారుడు చేసిన ప్రతి పాపాన్ని ఎక్కడ ఒప్పుకుంటున్నాడు తెలుసా? పరలోకమునకు విరోధముగా. ఎక్కడ? పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని. యేసయ్య ఎదుట అతను పాపం చేశాడా? 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 చేశాడు. ఖచ్చితంగా చేశాడు. ఎందుకంటే యేసయ్య చూస్తున్నాడు కాబట్టి అతను ఒప్పుకుంటున్నాడు. పరలోకానికి నేను విరోధము, నీ ఎదుట నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించని భారము కలిగిన మనస్సుతో ఎప్పుడైతే ప్రాధేయపడి దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కరించాలనే ఆలోచన వచ్చిందో అతనికి, ఆ క్షణమే అతనికి మారు మనసు కలిగించాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపరుచుకుందాం. బలముగా కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాప విషయంలో మనము మారు మనసు కలగలను మొదట ఎవరికి రావాలి? ప్రతి హృదయంలో మనకు రావాలి. మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో మేము ఉండాలని అనుకుంటామో ఆ క్షణమే దేవుడు ఈ హృదయాన్ని తాకుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ హృదయాన్ని తాకినప్పుడు మీకు ఆత్మ ప్రేరణ కలుగుతుంది. నువ్వు చేసేది తప్పు. ఏంటి? నువ్వు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని నీకు తెలియపరుస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. యాకోబు, నువ్వు తప్పు చేస్తున్నావు యాకోబు, ఇది దేవునికి ఇష్టమైన పని కాదు, ఇది నీకు భారముగా ఉంటుంది. ఎప్పుడు? కొద్ది దినములు ఇప్పుడైతే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది చేసేటప్పుడు పాపాలు. కొద్ది దినములైన తర్వాత ఎలా ఉండేవి? దించుకోలేని భారాలు అయిపోతాయి. ఏమైపోతాయి? దించుకోలేని భారాలు అయిపోతాయి. ఆఖరికి ప్రాణత్యాగాలు ఏం చేసుకుంటారు? ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. కుటుంబాలను నాశనం చేసుకుంటారు. అందుకే ఆయన అంటున్నాడు, ఆ భారాన్ని దించుకోవాలంటే మీరు నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నిన్ను నెట్టివేసేవాడిని కాదు, నిన్ను చేర్చుకుంటానే. నేను తెలియక చేసిన అపరాధం నా సన్నిధికి వచ్చి నువ్వు ఒప్పుకుంటే నేను ప్రేమగా చేర్చుకుంటాను. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా ఇదే జరిగినది. చేర్చుకున్నాడా? నెట్టివేసాడా? ఏం చేశాడు? నా కుమారుడు చనిపోయి తిరిగి లేచి వస్తున్నాడు, బ్రతికాడు. ఇప్పుడు పాపంలో చనిపోయి మరలా బ్రతికి వస్తున్నాడు. ఎక్కడికి? దేవుని మందిరానికి వస్తున్న నీవు బ్రతికినావు. అప్పుడు అంటున్నాడు ఆ తండ్రి, అతనికి ఒక ప్రశస్త వస్త్రమును ధరించి, చేతికి ఉంగరమును ధరించి, పాదాలకి చెప్పులు ధరించి అతన్ని నా యొద్దకి తీసుకొని తోలుకొని రండి అంటున్నాడు. నీవు వస్తే నీకు ప్రశస్త వస్త్రం ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకెంతకాలం నువ్వు చెడిన బ్రతుకుతో బయట తిరుగుతావు? ఇంకెంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు? కాలము సంపూర్ణమైపోయింది, పరిపూర్ణమైపోయింది. ఎవరికి ఇచ్చిన కాలం? అపవాది గాడికి ఇచ్చిన కాలమే పరిపూర్ణమైపోయింది. కాలం ఏమైపోయింది? సంపూర్ణమైపోయింది. అపవాది గాడికి లేదు, వాడికి సమయం లేదు. వాడికి ఇచ్చిన అవకాశాన్ని వాడు పాడు చేసుకున్నాడు. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కూడా పాడు చేసుకోవద్దు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో రావాలి, ఒప్పుకొనాలి, విడిచిపెట్టాలి. ఆ భారాన్ని దించుకోమని అడుగుతున్నాడు ఆయన. ఆ భారాన్ని దించుకో. నేను సాత్వికుడు అంటున్నాడు, దీన మనసు గలవాడిని అన్నాడు. మీరు నా ఎత్తుకు రండి, నా కాడి ఎత్తుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన కాడి ఎత్తుకోవాలంట. యవన కాలంలో యవన పిల్లలైన మీరందరూ కూడా, యవనస్తులైన మీరందరూ కూడా ఇప్పుడు బలవంతులు. ఈ ఫలమును దేవుని చేతిలో వాడబడితే మీరెంతో ధన్యులు, మరింత బలవంతులు అవుతారు, మరింత ఫలవంతులుగా మారుతారు. ఫలవంతుని చేతిలో బాణం వంటి వారు మీరైతే అపవాది మీ వద్దకి రాడు. ఎందుకు అడుగుతున్నానంటే మీ పాపాలు ప్రతిదీ లెక్కింపబడుతున్నాయి. ప్రతి అపరాధం లెక్కింపబడుతుంది, ప్రతి ఆజ్ఞాతిక్రమమే లెక్కింపబడుతుంది. ఆ లెక్కలోనికి మీరు రాకుండా నీ పాపములు, నీ అతిక్రమములు ఎన్నో ఉన్నాయి అని నీతో దేవుడు అనకుండా ఉండటాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ భారాన్ని తొలగించుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదంలోకి రండి. దేవుని యొక్క ఉన్నత పిలుపులోకి మీరు వచ్చినట్లయితే, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పంలోకి మీరు వచ్చినట్లయితే మీరు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అవుతారు. మీ బలము అధికమవుతుంది. పాపాన్ని జయించగలిగే బలాన్ని మీకు దేవుడు ఇస్తాడు. కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా సహోదరులారా నేను చెప్తున్నాను,
అనుకున్నట్లుగా కాలము సంపూర్ణమైపోయినది. రెండవది, ఈ లోకము దాని ఆశలు అతి త్వరలో గతించబోతున్నవి. మీరు చూస్తున్న ఈ లోకం ఇక మీదట ఉండదు. కొద్ది కాలం తర్వాత ఈ లోకం ఉండదు, దాని ఆశలు ఉండదు. ఆ ఆశల వైపు పోయి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనం 4 మళ్ళీ చదువుదాం. యాకోబు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడంట. ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరు నిజముగా రావాలి. ఎలా రావాలి? నిజముగా కావాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేసేవారు ఆయన యొద్దకు వస్తే అప్పుడు ఆయన యొద్దకు వాళ్ళు వస్తారు. మీరు దేవుని యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తానంటున్నాడు. ఆయన ఈ సన్నిధానంలో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన మీతో వస్తే మీతో పాటు ఆయన రాడా? మీ కుటుంబాలకి రాడా? మీ జీవితాలకి రాడా? వచ్చే దేవుడు ఆయన అందుకు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, బాగా చదువుకుందాం. మీ యొద్దకు వచ్చును పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని ఇంతవరకు చేసిన ప్రతి అపరాధమును శుభ్రం చేసుకుని కడుక్కోవాలంటే మన చేతులు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనందరం మన చేతులను కడుగుకొని ఆ భారాన్ని దించి వేసుకోవాలంట. 2 దిమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొని, ప్రతి హృదయము పరిశుద్ధపరచుకోవాలి, దేవునికి సమర్పణ చేసుకోవాలి, దేవుడికి భయభక్తులు కలిగి ఉండాలి, మన కుటుంబానికి ఆశీర్వాదాలు తెచ్చుకునే వారిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కాబట్టి మనందరం కూడా అపవాది మన యొద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు గద్దించాలంట. ఎప్పుడైతే మీరు ఆయన దగ్గరకు వస్తారో, ఆయన మీ యొద్దకు వస్తున్నాడు, ఎప్పుడైతే మీ పాప భారాన్ని మీరు దించేసుకుంటారో మీకు బలము ఆయన దయచేయబోతున్నాడు. ఆ బలము ద్వారా మీరు ఎవరిని ఎదిరించాలంటే అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించే బలం ఏమిటంటే ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ప్రతినిత్యం దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తే నీ బలము మామూలు బలము కాదు, శక్తి కలిగిన బలం, దేవుని శక్తితో కూడుకున్న బలము నీకు వస్తుంది. అపవాదిని యొద్ద నుండి పారిపోతాడు, నిలబడ్డాడు. వాడికి స్తోమత లేదు. బలము లేని వాడిని బలవంతుని చేయడం మీకు అవసరమా? వాడికి బలం లేదు, వాడు బలవంతుడు కాదు. బలవంతుడు ఎవడు? మన దేవుడే. అందుకే ఆయన సమస్తము జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకి రండి 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 అని పిలుస్తుంటే ఎవరము కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము, పాపానికి పరిమితం అవుతున్నాము. పాపులారా అనిపించుకోకుండా అక్కడ పాపులారా అంటున్నాడు, దేవుని యొద్దకు రండి అంటున్నాడు. పాపులారా కాదని అడుగుతుంది. ప్రియ నా బిడ్డలారా మనం చప్పట్లు కొట్టి ప్రభునామని మా ఇంట్లో. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీలో అందరూ కూడా యుద్ధములు చేయవలసిన వారే. మీలో యుద్ధములు ఉండాలి. ఎవరితో యుద్ధం చేయాలంటే అపవాది గాడితో యుద్ధం చేయాలి. మా బలము చాలట్లేదు. ఎలా వస్తుంది బలం? సహోదరులకి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఉదయమని వేగం లేచి ప్రార్థన చేయడానికి మీరు ప్రాధేయపడాలి. ప్రభువు పాదాలు పట్టుకొని ప్రాధేయపడటానికి మీరు ప్రయాసపడాలి. ప్రయాసపడకపోతే ఈ లోకానుసారమైన జీవితంలో ప్రయాసపడుతూనే ఉంటారు బ్రతికినంతకాలం. మీరు మట్టి కనుక మరల మన్నుగా అప్పగించే వరకు కూడా ఆ ప్రయాసతోనే బ్రతుకుతారు. దాని వలన ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేని దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారే. మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకుంటారా, నా కాడి మీ భుజాన పెట్టుకుంటారా, నా భారము తేలిక అంటున్నాడు ఆయన. నా భారము బహు తేలిక. మీరు భారం అనుకున్నారు, ప్రార్థనకు పోతే భారము భారం భారం అనుకున్నారు. దేవుని సన్నిధిలో కూర్చోవడం భారం అనుకుంటే నీ జీవితమే భారం అయిపోతుంది. ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. నీకున్న సమస్య నిన్ను విడిచిపెట్టిపోతుంది. నిన్ను వెంబడిస్తున్న అపవాదిగాడు నిన్ను విడిచి పారిపోతాడు. నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో నిజమైన బలులు ఆయనకు అర్పిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు బలవంతుని చేతిలో బాణం వంటి వాడవుతావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరందరూ కూడా ఆయన చెప్పినట్లుగా నా యొద్దకు రండి. కాబట్టి 7వ వచనం చదువుకుందాం. కాబట్టి మొట్టమొదట మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలహీనులైన మనం అందరము కూడా దేవుని యొక్క శక్తి పొందుకోవాలంటే మొట్టమొదటిగా అపవాదిని ఎదిరించే కృపను నువ్వు పొందుకొని ఉండాలి. దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి. అపవాది తంత్రములు ఎదిరించేవాడివైతే దేవుని యొక్క శక్తి నీలో ఉండాలి. ఆ శక్తి నీలో ఉండాలంటే నిరంతరము ప్రార్థనలో ఉండాలి. నిరంతరము ప్రార్థనలో ఉండాలి. ప్రియ సహోదరులారా, గడిచిన కాలంలో మనం వాక్యం బోధించుకుంటున్నప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుకుని ఉన్నాము. ఈ ప్రాంతంలోకి ఈ సమయంలో ప్రార్థన జరుగుతున్న సమయంలో ఒక ఎలుగుబంటి వస్తే ఇక్కడ ఎవరైనా నిలబడతారా అని అడిగినప్పుడు ఎంతమంది నిలబడతామని చెప్పారు చెప్పండి. ఇది జరిగి కూడా దాదాపు 4 నెలలు అవుతుంది ఈ మాట మాట్లాడడం. ఎంతమంది ఇక్కడ నిలబడతారు? ఇప్పుడు ఇక్కడ ఎలుగుబంటి వస్తే లేదంటే పులే వచ్చిందంటే ఎంతమంది బయట ఉన్న వాళ్ళు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ పరిగెత్తకుండా ధైర్యంగా ఇక్కడ కూర్చోగలుగుతారు. ఆ రోజు అందరూ చెప్పారు ఎవరు నిలబడం పారిపోతామని, కానీ ఒక సహోదరు మాత్రం నిలబడుతుంది. ఎందుకంటే అది నిజం. దేవుని యొక్క శక్తి నీలో ఉంటే నువ్వు నిలబడతావు. చప్పటి కొట్టి ప్రభు నామమున అందరూ మేము పారిపోతాం అంటే ఒక నరసమ్మ శిష్యులు మాత్రం నేనైతే నిలబడతానండి. ఎందుకంటే ఇది విశ్వాసం. ఆమె నిలబడినా నిలబడకపోయినా నేను అడిగి ఆ రోజు నిజంగా నిలబడతావా అని. ఈ క్షణమున ఆ ఎలుగుబంటి అంటే అపవాది మీ యొద్దకు వచ్చినప్పుడు మీరేం చేయాలి? వాడిని గద్దిస్తే వాడి పారిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నిలబడమని చెప్తుంది వాక్యం. మీరు బలవంతులాగా నిలబడరు అంటున్నది. సంసోను గురించి మీకు ఎంతమందికి తెలుసు? సంసోను గురించి సంసోను ఏం చేశాడంటే తనకు పెళ్లి చూపుల కోసమని అడవి మార్గాన్ని వెళ్తున్నప్పుడు తన తల్లిదండ్రులతో పాటు అతని మీదకి సింహం ఎలా వచ్చింది? బొక్కరించుకుంటూ వచ్చింది. ఎలా వచ్చింది? బొక్కరించుకుంటూ వచ్చింది. చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం త్వరగా. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతులకు పోయి తిమ్నాతుల ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొప్పరించుతూ వచ్చిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సింహము బొప్పరించుతుందంటే గండ్రించుతూ వస్తుంది సంసోను మీదకి. మరి సంసోను నిలబడాలన్నా పారిపోవాలన్నా? సంసోను నిలబడాలన్నా పారిపోవాలన్నా? సంసోను ఎదురుగా నిలబడ్డాడు. తర్వాత వచ్చిన ఇప్పుడు బాగా గమనించవలసిన మాట ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమొచ్చింది? సంసోను బలమా? సంసోను కండలలో ఉన్న బలమా సింహాన్ని చీల్చింది? బాగా గమనించాలి. అపవాది వ్యాధకు వచ్చినప్పుడు వాడిని ఎదిరించుడే అని చెప్పిన మాట ఎవరిది? యేసయ్యది. ఇక్కడ సంసోను మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా ప్రమాదం వచ్చింది. పాపం అనే భారం మన మీదకు వస్తుంది. ఆ పాపం అనే భారం వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని ఆత్మ నీ మీద ఉంటే అది తప్పు చేయొద్దు. సంసోను దాన్ని చీల్చివేయి అంటున్నాడు ఆయన. ఎవరు? దేవుని యొక్క ఆత్మ సంసోను ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేదు. ఏముంది అతని చేతిలో? ఆయుధం ఉందా? కత్తి ఉందా? కర్ర ఉందా? కానీ ఏమున్నదంటే దేవుని యొక్క ఆత్మ సంసోను మీద ఉన్నది కనుక దాన్ని మేకను చీల్చినట్టు చీల్చివేసి. అందుకే ప్రియ దేవుని పిల్లలారు, ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు జీవం కలిగిన మాట. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మీరు కూడా బలవంతులే. మీకు దేవుని ఆత్మ ప్రేరేపించులాగున, పాపాన్ని ఎదిరించులాగున, అపవాదిని ఎదిరించులాగున మీ అందరికీ శక్తి ఇవ్వడానికి. ఆ శక్తి లేని మిమ్మల్ని ఆయన ఏమంటున్నాడంటే ఆ శక్తి లేక భారం మోసుకుంటున్న ప్రియ బిడ్డలారా నా యొద్దకు రండి.
నేను మీకు బలాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ మీద పొంచి ఉన్న ప్రతి ప్రమాదాన్ని నేను మీకు దూరం చేస్తాను. సింహం పడితే మనిషి ఏమాత్రం పోడు. సింహం బలం ముందు మనిషి బలం సరిపోతుందా? కానీ దేవుడి బలం ముందు సింహం బలము చిన్నపోయి. అంటే అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. సంసోను మీద ఉన్న ఆత్మ మన మీదకి రావాలని కోరుకోండి ప్రతి ఒక్కరు కూడా. అటువంటి ఆత్మ మాకు దయచేయని కోరుకోవాలి. అటువంటి బలము మాకు కావాలయ్యా. మా బలము చాలట్లేదు. ఈ మా బలహీనత వలన ఎదుట మేము పాపం చేస్తున్నాము. ప్రతి నిత్యం కూడా మేము పాపం చేస్తున్నాము. ప్రియ సహోదరులారా, పాపం అనే భారం మొదట మనకు అడ్డుగోడగా ఉన్నది. ఈ అడ్డుగోడను మనము తొలగించుకుందాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాట మీ అందరి హృదయాల్లో దేవుడే ఫలింపచేసి జీవింపచేయునుగాక. ప్రతి హృదయాన్ని దేవుడే కాచునుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, ఇంతవరకు వెత్తబడిన వాక్యం గురించి మన మధ్యలో ఉన్న సహోదరుడు అజయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. సహోదరుడు అజయ్ వస్తున్నాడా? అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించిన తలలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ